హైదరాబాద్ లో మరో ఇద్దరు ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. గతంలో అరెస్ట్ చేసిన 5 నిందితులను 12 రోజుల పాటు విచారించిన పోలీసులు వారిచ్చిన సమాచారం ఆధారంగానే మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఐసిస్ సానుభూతి పరుల లిస్టులో మరో ఇద్దరు చేరారు. గతంలో అరెస్ట్ అయిన ఉగ్రవాదుల్ని విచారించగా అహ్మదుల్లా, యాసిర్ అనే యువకులకు ఈ ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. తరచూ ఐసిస్ చీఫ్ తో ఆన్లైన్ ద్వారా వీరు సమావేశమైనట్లు తేలింది. ఐసిస్ ఆదేశాల మేరకు ఎక్కడ ఎప్పుడు దాడులకు పాల్పడాలనే దానిపై సమాలోచనలు జరిగినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. గత నెల 29న అరెస్ట్ చేసిన 5 ఉగ్రవాదులు మహమ్మద్ ఇలియాన్ యజ్దానీ, మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ మహమ్మద్, అబ్దుల్లా బిన్ హల్మోదీ, ముస్ఫర్ హుసేన్లను 12 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఎన్ఐఏ విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వీరు కుట్ర పన్నినట్లు తేలింది. రాజస్థాన్ అజ్మీర్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి హైదరాబాద్లోని ఇబ్రహీం అజ్దానీ ఇంట్లో దాచారు. అప్పుడే మరో 6 అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకుని వదిలేశారు. వారిలో అహ్మదుల్లా, యాసిర్ అనే యువకులకు లింక్ ఉండటంతో ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అదుపులో ఉన్న ఉగ్రవాదుల్లో జాకిర్ నియాముతుల్లా హైదరాబాద్ ఐసిస్ చీఫ్ గా పనిచేస్తున్నట్లు, హతుల్లా రెహమాన్ ట్రెజరీ రెహమాన్ నిధుల సమీకరణకు ట్రెజరీగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఇబ్రహీం యజ్దానీ మాత్రం విచారణలో తాను చేసిన పనిని సమర్థించుకున్నట్లు సమాచారం. ఇలా చేస్తే తప్పేంటని, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటమే తమ టార్గెట్ అని ఎన్ఐఏకి నిర్భయంగా చెప్పేశాడు. ఎక్కడా భయపడకుండా చేసిన పనిని కొండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. అవన్నీ ఎన్ఐఏ అధికారులు రికార్డు చేశారు. గతంలో అరెస్ట్ అయిన వారిలో యజ్దానీ సోదరులిద్దరితో పాటు తాజాగా అరెస్ట్ అయిన ఇద్దరిని 8 రోజుల పాటు విచారించేందుకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. మిగతా 3ని చెంచులగూడ జైలుకు తరలించారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.